ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దీని ప్రభావం మరో 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి 370 కిలోమీటర్ల తీరంలో ఇది ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ తీరం అంతా కూడా అల్లకల్లోలంగా కనపడుతున్నాయి. సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడుతూ ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే 2-3 రోజుల నుంచి విశాఖ తీరంలో రాకాసి అలలు ఎగబడటంతోనే మొత్తం తీరం అంతా కూడా కొట్టుకుపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు 2-3 రోజుల క్రితం ఈ బండరాళ్ళు మనకి కనిపించేవి కాదు. మనం ఈరోజు చూసుకుంటే కనుక 4-5 అడుగుల ఎత్తున మొత్తం సముద్రం కోతకు గురైనట్టుగా మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు లోతుగా ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు మనకి అగాధంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం తీరం అంతా కూడా అప్రమత్తమైనట్టుగా కనిపిస్తూ ఉంది. బీచ్లన్నీ కూడా సందర్శకులు లేక వెలవేలా పోతూ ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అటు కాకినాడ జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా తీరం అంతా కూడా మొత్తం తీవ్ర కోతకు గురవుతుంది. మొత్తం రాకాసి అలలు పెద్ద ఎత్తున తీరానికి తాకి మొత్తం అంతా కూడా కోసుకుపోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో సముద్రం వైపు వచ్చిన వాళ్ళంతా కూడా భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇది ఫార్మర్స్ హార్వెస్టింగ్ సీజన్ కావడంతోనే మొత్తం ఎక్కడికక్కడ పంటలన్నీ కూడా పనుల మీద ఉండడంతోనే తడిసిపోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీంతో రైతన్నులంతా కూడా చాలా దిగాలు పడుతున్నట్టుగా ఉంది. మరోవైపు మనం చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కావచ్చు, దాన్ని ఆనుకుని ఉన్న మన్యం, పార్వతీపురం మన్యం జిల్లాలో కావచ్చు, అక్కడంతా కూడా గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కొండ చర్యలు కూలిపడే అవకాశాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా సురక్షితంగా ప్రాంతాలకు రావాలంటూ ఐటీడీఏ కావచ్చు, అలాగే మొత్తం అక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం కావచ్చు పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే విశాఖ నగరంలో కూడా 3 రోజులుగా ఈ వర్షాలు వణికిస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే కొన్ని చోట్ల కొండ చర్యలు కూలే ప్రాంతం ఏదైతే ఉందో కొండవాళ్ళ ప్రాంతాల్లో అక్కడ మొత్తం మెట్లు కానీ, అలాగే చిన్న గుడిసెలు లాంటివి చిన్న కుటీరాలు కూలిపోతున్న నేపథ్యంలో జీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి కొండవాళ్ళ ప్రాంతాల్లో ఏమన్నా పాడుపడ్డ భవనాలు ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలుగా తరలించాలని చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే కనుక మరో 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ తీరమంతటా కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మొత్తం ఎవరైతే ఉన్నారో మత్స్యకారులంతా కూడా తీరానికి రావాల్సిందిగా అప్పుడే ఫోన్ల ద్వారా సందేశాలు పంపారు. ఇప్పటికే మొత్తం ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో ఇప్పటివరకు కూడా 600 మరబోట్లు ఇక్కడ లంగర్ వేస్తున్నారు. అటు ఒడిశా నుంచి కావచ్చు, ఇటు చెన్నై నుంచి కూడా వచ్చిన ఈ మరబోట్లు ఏవైతే ఉన్నాయో వేట కోసం వచ్చిన బోట్లన్నీ కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్కి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరో 48 గంటల్లో ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఏమైనా జరిగితే కనుక వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి, అలాగే షెల్టర్స్గా తరలించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అధికార యంత్రాంగం అంతా కూడా చెప్తా ఉంది. విశాఖ తీరం నుంచి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.